రాజకీయాలలో కూడా ఒక సొట్టబుగ్గల సుందరు ఉన్నాడు, పరమ సుందరు. చూడో ఎట్లా అంటే ఇట్లా పండబెట్టి ఇట్లా కింద ఒకేస్తాడు ఆయన, పండబెట్టి ఇట్లా కింద ఒకేస్తాడు ఆయన. ఆయన టీ షర్ట్ వేసుకొని ఇట్లా ఉరుకుతా ఎట్లా ఉరుకుతాడు. లుక్ అట్ మై ఫేస్ ఇన్ అ మిర్రర్. ఈడ రేవంత్ రెడ్డి కాళేశ్వరమా అని చెప్పి కలలు కంటున్నాడు. లెటర్లు రాస్తారు ఇక, మెహందీ సజా కే రఖనా డోలీ సజా కే రఖనా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా ఇట్లా చింపిరు, ఇట్లా చింపి ఇవి ఇట్లా వేసి ఇక మనోడు డింపుల్ కనబడకుండా ఆప్ కొట్టి. వియత్నాం లో మన సారు రారొండో వేడుక చూద్దాం. ఇప్పటి నుంచి మనం రాహుల్ గాంధీ అని అనొద్దు, రాహుల్ గాంధీ అని అనాలి. మంచక్క ఫీల్ అవుతుంది, లేకపోతే రాహుల్ గాంధీ అని అనాలి. మొన్న ఒక సొట్టబుగ్గల సుందరిని మీకు పరిచయం చేసిన. రాజకీయాలలో కూడా ఒక సొట్టబుగ్గల సుందరు ఉన్నాడు, పరమ సుందరు, పరమ సుందరు. ఎవరు తెలుసా? డింపుల్. సో ఆయనకు డింపుల్ పడుతుంది, కానీ ఆ డింపుల్ చాలా సింపుల్గా ఉండదు. సొట్టబుగ్గల సుందరుణ్ణి నేను పరిచయం చేస్తున్నా. ఆయనను చూడంగానే పాపం కాంగ్రెస్ వాళ్ళు అందరు పాట పాడతారు ఇట్లా నిలబడి, తుజే దేకా తో ఏ జానా సనం కాంగ్రెస్ హోతా హై दीवाना सनम अब यहाँ से कहाँ जाए हम तेरे बाहों में मर जाए हम. గిటార్ లేదు, టెన్ 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 కొడుతుండే మేము కూడా. ఇక మన సార్ ఏదైనా ఆరోపణ చేయంగానే ఇక మనం అది అందరం సత్యం అనుకోవాలా, అదే నిజం అనుకోవాలా, కాళ్ళకు గజ్జలు పెట్టాలా, దందన 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 ఆడాలా. ఇక మనోడు చెప్పంగానే దర్యాప్తు సంస్థలు అంతా ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ లెటర్లు రాస్తారు ఇక, మెహందీ సజా కే రఖనా డోలీ సజా కే రఖనా లేనే తుజే గోరీ. గిట్లా అయిపోయింది కాంగ్రెస్. ఇవాళ గిరీష్ చిట్టా ఇస్తలేవు అని అంటే మళ్ళీ మసాలా వేయాలి కదా, మన సార్ గట్లనే మసాలా ఇస్తాడా బా, మసాలా గట్లనే వేస్తాడు. వద్దు సారు మాకు మసాలా అని అంటే వినడు, మసాలా వేస్తా అని అంటాడు. మళ్ళీ నేను కూడా మసాలా వేసే చెప్తా. ఇక మన పాటలు లిరిక్స్ ఎవరు రాస్తారో నాకు తెలియదు, ఆయనకు చెప్పినామంటే మన సార్ మీద కూడా ఒక పాట ఆల్రెడీ వచ్చేసింది కూడా. ఏం పాట తెలుసా? నీ బుగ్గ మీద డింపుల్ పింపుల్ సింపుల్ అని ఒక పాట ఉంటుంది. పాట రామ్ చరణ్ గారిది. కాకపోతే ఇలా డింపుల్ పడకుండా ఆయన నవ్వుతే చక్కగా ఉంటాడు, చక్కదనం చక్కదనం. ఆయన గిట్లా నన్ను తెలిసి సినిమాలలో పోయినుంటే ఒకసారి ఇమాజిన్ చేయను, కహోనా ప్యార్ హేలా రాహుల్ మన రితిక్ రోషన్ తీసేసి రాహుల్ గాంధీని పెట్టి స్టెప్ వేస్తుంటే టీడైన దీనికి ఎంత అల్టిమేట్ కొడతాడు మనోడు. అసలు రాజకీయాలు అలవాటు లేనప్పుడు పాపం ఆయన బలవంతంగా నెట్టిర్రు. ఆయన తప్పు కాదు అది, ఆయన తప్పు అస్సలు కాదు అది. ఆయన గ్లామర్కి, ఆయన కలర్కి, ఆయన హైట్కి, ఆయన పర్సనాలిటీకి జూడో ఎట్లా అంటే ఇట్లా పండబెట్టి ఇట్లా కింద ఒకేస్తాడు ఆయన. జూడో ఆయన హాబీ, మీరు చూసిరా లేదా? మజా కాడతలే. ఆయన టీ షర్ట్ వేసుకొని ఇట్లా ఉరుకుతా ఎట్లా ఉరుకుతాడు. లుక్ అట్ మై ఫేస్ ఇన్ అ మిర్రర్ అండ్ ఐ వండర్ వాట్ ఐ బి. మంచక్క కరెక్ట్గా చెప్పిన రోడ్ దొరికిందా? ఇప్పటి నుంచి మనం రాహుల్ గాంధీ అని అనొద్దు, రాహుల్ గాంధీ అని అనాలి. మంచక్క ఫీల్ అవుతుంది, లేకపోతే రాహుల్ గాంధీ అని అనాలి. ఇంతగానో మసాలా ఎందుకు పెడుతున్నావు అని అంటే మళ్ళీ లోక్పాల్ వర్డిక్ట్ అట్లా వచ్చింది అన్నా. మన సెబీ చీఫ్ ఉంది కదా, మాధవి బౌచ్ అని అనుకుంటా మీ పేరు, మాధవి పూరి బౌచ్. లోక్పాల్లా ఈమె సెబీలో మొత్తం అవకతవకలు చేసేసింది, అది చేసేసింది అని ఆరోపణలు లేపిండు. హిడెన్బర్గ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఒక చూసినావా మొత్తం దునియా అంతా కోడే కూర్చున్నది, మీకు అర్థమైతలేదు అని చెప్పారు. Why Chairperson Madhavi Butch not resign? Second, God forbid something were to go wrong and investors were to lose their money. లోక్పాల్ వచ్చి ఇట్లా చూసి ఇట్లా
ఇట్లా చింపిరు, ఇట్లా చింపి ఇగో ఇట్లా వేసారు, ఇట్లా వేసేసారు. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ నేను ఇట్లనే మసాలా చేయాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు చూడరా, లోక్పాల్ వర్డిక్ డిస్మాంటిల్స్ హిడెన్బర్గ్ కాన్స్పిరెన్సీ అగేన్స్ట్ ది ఎక్స్ సెబీ చీఫ్. ఇక మనోడు డింపుల్ కనబడకుండా ఆప్ కొట్టి గిదే అయింది. ఇక్కడ ప్రతి దాంట్లో గిదే అవుతున్నది. మళ్ళీ నేను ఏం చేయాలి? ఆడికి ఆగిపోయిందని అంటే ఆడికి ఆగలే. 6 member బెంచ్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నో గ్రౌండ్స్ దొరకలే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు, ఒక్క ఆధారం కూడా దొరకలే. ఈడ రేవంత్ రెడ్డి కాళేశ్వరమా అని చెప్పి కలలు అంటున్నాడు. ఈడనేమో ఆయన శిష్యుడు అనలేమా, ఆయన చదివిండు మా స్కూల్లో, కాలేజ్ చేసిండు చంద్రబాబు నాయుడు దగ్గర, ఉద్యోగం చేస్తున్నాడు రాహుల్ గాంధీ దగ్గర. అంటే ఉద్యోగం అని అంటే ఎవడు బెటర్ ప్రాస్పెక్టివ్స్ జీతం ఎక్కిస్తా అంటే ఆ దగ్గర పోతారు. మళ్ళీ రేవంత్ అన్న మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నా. దరిద్రం అప్పుడు ఏమైపోయిందంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత నేనే పొగడాల్సి వస్తుందేమో. రాహుల్ గాంధీనేమో గట్లా చెప్పారు, ఇన్వెస్టిగేషన్ గ్రౌండే లేదని అన్నారు. ఇక దాని తర్వాత ఏమన్నారో జరసేపు చూద్దామా. ఇగో ఈడైతే దుకాణం బంద్ చేసుకొని పోయిండు, షట్టర్లు బంద్ చేసుకోండి, హిడెన్బర్గ్ కూడా ఇటు మొత్తానికే పోయిండు. ఎందుకు పోయిండు రాబోయానంటే లోక్పాల్ డీటెయిల్డ్ రిజెక్షన్ ఆఫ్ ది కంప్లైంట్స్. ఏమన్నానంటే ఒక హిడెన్బర్గ్ రిపోర్ట్ పట్టుకొని నువ్వు వీళ్ళందరూ ఆరోపణ చేసి వీళ్ళందరినీ జైలు వేయాలనంటే మళ్ళీ నీ హెరాల్డ్ కేసులు గిరాల్డ్ కేసులలో ఎన్ని రాయాలి, మేము ఎన్ని ఏం చేయాలి? ఆ బ్లిడ్జ్ మ్యాగజైన్ అయితే మొత్తంకే రాసి పడేసిండు కదా ఈయన మీద. వియత్నాంలో మన సారు రారెండో వేడుక చూద్దాం, ఆట పాట, ఇగో మొదలైంది మీ వేట. లోక్పాల్ రిజెక్ట్ చేసే ఆల్ 5 key allegations were addressed and dismissed in the final లోక్పాల్ ఆర్డర్. మీరు ఏదైతే 5 గంభీరమైన ఆరోపణలు చేసిర్రు, ఆ గంభీరమైన ఆరోపణలన్నింటినీ కుర్చీ మడత పెట్టి కొట్టేసారు. దాని తర్వాత ఏమైంది అని అంటే లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ అన్న పాట గుర్తుంది కదా మీకు చిన్నప్పుడు, రైమ్ ఏమో అది. అట్లా హిడెన్బర్గ్ ఇస్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ మనోడు జాక్ పెట్టి లేపిడు కొన్ని రోజులు హిడెన్బర్గ్ని జాక్ పెట్టి. ప్రాబ్లం ఏందనంటే మన రాహుల్ అన్నకు సారా సముందర్ తెరే పాస్ హై బస్ ఎక్ బూంద్ పానీ తెరా ప్యాస్ హై, అంతే కదా. నాయక్ నహీ కాంగ్రెస్ महानायक है तू, जुल्मी बड़ा पोजीशन में दुखदायक है तू, అంతే కదా రాహుల్ అన్న. ఇగో ఈ ముసలోని పట్టుకుంటారు, ఈ ముసలోని వీడికి ఏజ్ లేదు గేజ్ లేదు, ఏజ్ లేదు గేజ్ లేదు అని పట్టుకుంటారు ముసలోని. ఇక ఏమంటారు మర్ఫీ బ్యాండ్ పెట్టుకుంటారు, డంపక్క చిప్పక్క అంటే దాని మీద ఆడతారు చూడు. ఇక వెనకటికప్పుడు ఇన్స్టాగ్రామ్లలో ఆడేవాడు వస్తుండే, ఆడు బ్యాండ్ కొట్టంగానే వాడు వాడుతుండే. గట్లనే ఉన్నది ఇప్పుడు. ఏమై లోక్పాల్ వాళ్ళు ఏం చేసే నేను దీన్ని జరా మజాక్లో పెట్టడానికి ప్రయత్నం చేసినా, ఎందుకనంటే పబ్లిక్లో టైం అట్లా వేస్ట్ చేస్తున్నారు. అరే నువ్వు ఆధారాలు పెట్టు, నేనే మాట్లాడతా. కాళేశ్వరంలో కూడా కొంతమంది ఏమన్నారంటే కూడా రాసిండ్రా నాకు, కేసీఆర్ నుంచి ప్యాకేజ్ వచ్చింది అంటుంది గిరీష్ గాడికి అని అంటే. మీ అయ్యే తెచ్చిచ్చాడు సూట్ కేసులు నాకు, మీ అయ్యే తెచ్చిచ్చిండ్రా సూట్ కేసులు నాకు. నిజం ఇదే గిరీషు కాగ్ అసెంబ్లీలో కాగ్ మీద రేవంత్ అన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కాలర్ ఎగరేసి ఏం ఇచ్చినవన్నా అన్న. దాని తర్వాత కోర్టులు ప్రూవ్ చేయకపోతే ఇంకే మళ్ళీ రేవంత్ అన్న అనేది సత్య, మళ్ళీ నువ్వు జడ్జి అయ్యేది ఉండే రేవంత్ అన్న. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ జడ్జిలు అయ్యేది ఉండే, మీరు రాజకీయ నాయకులు అయితే దండగా చేసిరు. మళ్ళీ ఆడ ప్రూవ్ చేయలేకపోతున్నారు రా భయ్, అర్థం చేసుకోర్రి. నేను మీకు చెప్తున్నా, మీ జిందగీలో ఏం లేవాడా. ఇక కొంతమంది వస్తారు, అరే నిన్ను కొట్టినందుకు చాలా మాకు ఆనందంగా ఉంది రానంట. నాకు కూడా ఆనందంగా ఉంది, మీకు ఆనందమైనందుకు. సర్వే జనా సుఖినో భవంతు అని అంటారు కదరా. నువ్వు ఖుషి అయితే నీ ఖుషీలో నా ఖుషి లేదా? కానీ నీ లోపల ఎంత మండుతుంది చూడు, నువ్వు నాకు కమెంట్ పెట్టినావు అగో అది నాకు పరమానందం బ్రహ్మానందం. నన్ను కొట్టినోడికి కూడా తెలుసు గిరీష్ గాడు డాడీని ఆయన మీద జరిగిన దాడిని మరవడనని. ఇది యాద పెట్టుకో. ఫస్ట్ దీనికి ఆన్సర్ ఇయ్యి.
పొలిటికల్ మోటివ్స్, ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్, బయట వాళ్ళని తీసుకొని వచ్చి ఇండియాలో ఇప్పుడు ఎవరు లేడీలకు సపోర్టు. పాకిస్తాన్ వాడు రాహుల్ గాంధీ వీడియో పెడుతున్నాడు ఆ పాకిస్తాన్లో. ఇంకా కొంతమంది మోచాయి నీళ్ళు తాగేటోళ్ళు ఎవరైనా ఉంటారు చూడు, ఇక వాళ్ళకి చెప్తున్నా, ఇక మీ ఇష్టం రా అయ్యా, మీ ఇష్టం. వీళ్ళకు ఒక తాత ఉన్నాడు, ఎవరు మన సార్కి, ఇగో ఈ తాత శామ్ పిత్రోదా. ఆ పేరేంద్ర నాయన పిత్రోదా, పేర్లోనే పిత్తు పెట్టుకున్నావు. ఆడు చెప్పినట్టు వింటాడు మనోడు. ఆపరేషన్ జెప్లిన్ ఇలా ఇలా శామ్ పిత్రోదా జిప్పిప్పేసింది. ఆపరేషన్ జెప్లిన్, మొసాడ్ చేసిన ఆపరేషన్ జెప్లిన్, హిడెన్బర్గ్ రిపోర్టు పెద్ద అసలు ఏమేమి చెప్తా ఫ్రెండ్స్. ఈ ఆపరేషన్ జెప్లిన్లో కూడా కథ ఏందనంటే, అదాని అక్కడ ఒక పోర్టు తీసుకొని పోయింది ఇజ్రాయెల్లో. అది చాలా కీలకమైన పోర్టు, వాళ్ళ దేశ సరిహద్దులలో చాలా కీలకమైన పోర్టు. అదాని ఎప్పుడైతే వేసిండో, అదాని మీద ఎప్పుడైతే మచ్చేసిండ్రో హిడెన్బర్గ్ వాళ్ళు, మొసాడ్ ఏం చేసిందని అంటే అక్కడ ఉన్న ఒక ఏజెన్సీ, మన కూఫియా ఏజెన్సీ అని అంటాం కదా మనము, మన R&W లెక్క, ఇండియన్ R&AW లెక్క, రా లెక్క, అక్కడ ఏజెన్సీ మొత్తం దర్యాప్తు చేసింది. దర్యాప్తు చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే హిడెన్బర్గ్ తోడు 4 పైసలు తీసుకొని చేస్తాడు ఏ పనైనా. కంప్లీట్గా ఆధారాలు ఏం లేవు. అది అదానికి కూడా, భారత్కి కూడా ఆ పేపర్స్ అన్నీ వాళ్ళు దర్యాప్తు చేసినాక ఇచ్చిండ్రు. ఇవాళ మన లోక్పాల్ కూడా అది ప్రూవ్ చేసింది. ఇవాళ పబ్లిక్లో ఎవరు పిచ్చోళ్ళు అయ్యారు ఫ్రెండ్స్? వీళ్ళ నమ్మినోళ్ళు పిచ్చోళ్ళు అయినరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వీళ్ళ ముఖాలు వీళ్ళ అద్దంలో చూసుకుంటే వీళ్ళే పిచ్చోళ్ళ లెక్క వీళ్ళకి కనబడతారు. ఇది నేషనల్ బిట్రేయల్ కాదా? ఇది నేషనల్ బిట్రేయల్ కాదా? అపోజిషన్లో కూర్చొని ఉండి ఇప్పటిదాకా నువ్వేమన్నా చేసినావా? నేనైతే అదాని గారిని, ఇంకా ఆ కాడికి వస్తే మన మాధవి పూరి బౌచ్ గారిని వీళ్ళ మీద క్రిమినల్ డిఫమేషన్ ఏమని చెప్తే, ఇప్పుడు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు వీళ్ళ మీద క్లియర్ కట్గా వెయ్యాల. వెనకటికి సావర్కర్ గారిని కూడా ఇట్లనే అవమానించారు వీళ్ళు. వీళ్ళ జీవితం మొత్తం మనుషులను అవమానించుడే ఫ్రెండ్స్. మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. కాంగ్రెస్ హీనా చరిత్ర ఇలా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అట్లుంటుంది మరి మనతోని, వీళ్ళతోని. వీళ్ళని నమ్మినవనుకో లపక్కున మింగి అస్థిపదన ముంచినట్టు ఉంచుతారు వీళ్ళు మనని, బొక్కలని. నీకు అర్థమవుతుందా? ఒక స్కామ్ కాగానే ఇంకొక స్కామ్. గాడ మన టిల్లాని అంటాడు, గాడ ఒకటి ఉంటుంది కొండ మీద పెద్దగా, రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకేని వస్తారు మీరు అంతా. అవో ఇలా పూర్వలందరూ రోడ్ల మీద తిరగకమని, అంటే కొత్త ఆరోపణలు తీసుకొని టైగర్ తిరుగుతుంది. తల్లిదండ్రులు బాగున్నారా టిల్లు? ఇక నువ్వు ఇట్లా మాట్లాడక, ఇక చెప్తున్నా, మనం ఒకటి డిసైడ్ అయిన తర్వాత ఒక దాని మీద ఉండాలి. అది నీకు మంచిది, నాకు మంచిది. నువ్వు ఇట్లా ఎమోషనల్ డైలాగులు కొట్టకు, మళ్ళీ ఫీలింగ్లు మొదలైతే నాకు చెప్తున్నా. వీళ్ళ గట్లనే ఉంటాయి పంచాయతీలు. ఒక ఆరోపణ కాగానే ఇంకొక ఆరోపణ. సరే ఆరోపణ ప్రూవ్ చేస్తారంటే చెయ్యరు. ఇప్పుడు వాళ్ళు చేసే ఆరోపణలు పక్కకు పెట్టిర్రు. వాళ్ళ మీద మీకున్న ఆలోచన మీరు కమెంట్ రూపంలో చెప్పుండ్రు. అదాని మీద మాట్లాడతారు, మెగా కృష్ణారెడ్డి మీద మాట్లాడతారు, మెగా సంస్థ మీద మాట్లాడుతూ ఉంటారు తెలంగాణలో. ఆరోపణలు మాట్లాడిన వాళ్ళ నోట్లలో మనుపడుతుందేమో నాకు తెలియదు, ఎవడు మాట్లాడాడు మళ్ళీ దాని మీదుగా గప్చుప్. మనం హాస్పిటల్లో పోతే ఒక పోరాడు ఇట్లా ఫోటో కనిపిస్తుండే చిన్నప్పుడు, ఇట్లుంటారు అంతా. ఎక్కువసేపు అంటే మళ్ళా చెడిదడుస్తుంది. అట్లున్నది పరిస్థితి. భారత్ మాతాకి జై.